ఒక నెల 2 నెలలు వాడిన తర్వాత నార్మల్‌గా వచ్చేసింది. ఉమ్. నార్మల్‌గా వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఈ 2 నెలలు మీ ద్వారా తీసుకున్నటువంటి ఫుడ్‌ని వాళ్ళు బంద్ చేశారు. ఆ. ఈ నార్మల్ ఉన్నది అట్లాగే ఉంటుందా? హెల్తీగానే ఉంటారా? మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉందా? పెరగదండి. ఎందుకంటే ఒక మెడిసిన్ అనుకోండి, హ్మ్. ఎప్పుడైతే షుగర్ తగ్గింది మెడిసిన్ తీసేయాలి కదా. తీసేసినాక అది పెరిగితే అది పెరిగిద్దిగా. ఇప్పుడు ఎందుకంటే వాటిల్లో ఉన్న రీసెర్చ్ ఇందాక మనం అనుకున్నాం, ఆ రీసెర్చ్‌లో అట్లా ఉంటాయి అనేది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి అది తీసేసామో పెరిగిపోయిద్ది కదా. ఇప్పుడు ఇది ఎలా తీసుకుంటున్నాం, మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం ఈ ఫుడ్‌ని? మనం ఏదో తయారు చేసి ఎక్కడి నుంచో తీసుకురావట్లేదు కదండి. మనం తినే వాటిలో నుంచే ఏది మనకి షుగర్‌కి తగ్గిచ్చిద్ది, ఏది పెంచిద్ది అనే దాని మీద బేస్ అయ్యి మనం ఆలోచించి ఒక్కొక్కటి దాన్ని పెడుతున్నాం. ఇప్పుడు మీరన్నట్టే షుగరు మొత్తం రివర్స్ అయింది కంప్లీట్‌గా. ఈ 2 మంత్స్‌లోనో, 3 మంత్స్‌లోనో కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత మీరేం అడుగుతున్నారు? మళ్ళీ రాదా అని ఈ అడుగుతున్నారు. 3 మంత్స్ తర్వాత హ్మ్. నార్మల్ వచ్చింది సార్. అవును. థాంక్ యూ వెరీ మచ్ సార్ అవును. ప్రభాకర్ గారు అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చేసి అవును. వెళ్ళిపోయి వాళ్ళ నార్మల్ లైఫ్ గతంలో ఏం తిన్నారు? గతంలో ఎక్కడ తిరిగారు? హ్మ్. ఏ స్వీట్స్ తిన్నారు? హ్మ్. ఆ నార్మల్ లైఫ్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. తిరగబెడుతుందా లేదా? అలా తింటే తిరగబెడతది.